దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ సీనియర్ సిటిజన్ సేవలు 9వ రోజు. నిమిషాల హాల్ సమయంలోనే సేవలు. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాధారణ బోగీలలో ఉచితంగా త్రాగునీటి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు టు ట్రైన్స్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ధన్బాద్ టు పోద్నూర్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నం. మరియు రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు విజయవాడ నిమిషాల స్వల్ప హాల్ట్ సమయంలో సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న సుమారు 200 మంది ప్రయాణికులకు 1 లీటర్ నీటి బాటిళ్లను ఉచితంగా అందజేశారు. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు వంటి ప్రయాణికులు తక్కువ హాల్ట్ సమయంలో నీటి కోసం ప్లాట్ఫారం పైకి దిగి వాటర్ పట్టుకుని మరల ట్రైన్ ఎక్కడం కష్టమవుతుండటంతో వారికి బోగీలలోనే నీటి పంపిణీ చేయడం జరుగుతున్నది. 27 ఏప్రిల్ 2026 నుండి ఇప్పటివరకు 9 రోజులు క్రమం తప్పకుండా రోజు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బహోత్తర వాటర్ పంపిణీ కార్యక్రమంలో మొత్తం 1560 నీటి బాటిళ్లను ఇప్పటివరకు ప్రయాణికులకు పంపిణీ చేయబడ్డాయి అని దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వారు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శశికుమార్, గంగాధార్, వీర్రాజు, విజయ్ కుమార్, భాస్కర్, ఈశ్వర్, కామేశ్వరరావు, బుచిరాజు, చైతన్య, హేమంత్, విజయ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి చురుకుగా పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమానికి కె. విజయ్ కుమార్ ప్రాయోజకత్వం, స్పాన్సర్డ్ వహించారు అని చెప్పడం జరిగింది. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వారు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ సీనియర్ సిటిజన్ సేవలు 9వ రోజు. నిమిషాల హాల్ సమయంలోనే సేవలు. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాధారణ బోగీలలో ఉచితంగా త్రాగునీటి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు టు ట్రైన్స్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ధన్బాద్ టు పోద్నూర్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నం. మరియు రత్నాచల్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు విజయవాడ నిమిషాల స్వల్ప హాల్ట్ సమయంలో సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న సుమారు 200 మంది ప్రయాణికులకు 1 లీటర్ నీటి బాటిళ్లను ఉచితంగా అందజేశారు. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు వంటి ప్రయాణికులు తక్కువ హాల్ట్ సమయంలో నీటి కోసం ప్లాట్ఫారం పైకి దిగి వాటర్ పట్టుకుని మరల ట్రైన్ ఎక్కడం కష్టమవుతుండటంతో వారికి బోగీలలోనే నీటి పంపిణీ చేయడం జరుగుతున్నది. 27 ఏప్రిల్ 2026 నుండి ఇప్పటివరకు 9 రోజులు క్రమం తప్పకుండా రోజు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బహోత్తర వాటర్ పంపిణీ కార్యక్రమంలో మొత్తం 1560 నీటి బాటిళ్లను ఇప్పటివరకు ప్రయాణికులకు పంపిణీ చేయబడ్డాయి అని దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వారు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శశికుమార్, గంగాధార్, వీర్రాజు, విజయ్ కుమార్, భాస్కర్, ఈశ్వర్, కామేశ్వరరావు, బుచిరాజు, చైతన్య, హేమంత్, విజయ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి చురుకుగా పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమానికి కె. విజయ్ కుమార్ ప్రాయోజకత్వం, స్పాన్సర్డ్ వహించారు అని చెప్పడం జరిగింది. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వారు